వెల్కమ్ టు జిఎస్ ఫిలిం రివ్యూస్. రోజుకు ఒక హాలీవుడ్ మూవీ రివ్యూ వస్తుంది. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది యాక్చువల్ నవ్యూ సిమీలో థర్డ్ మూవీ. చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది. సెకండ్ పార్ట్ ఎప్పుడో వచ్చింది. కానీ ఇది యాక్చువల్గా మీరు డైరెక్ట్గా కూడా చూసేయచ్చు, అలాగ తీశారు. కానీ కొన్ని సర్ప్రైజ్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపిము. అంటే ఆల్రెడీ క్యారెక్టర్స్ తెలుసుంటే కొంచెం ఈగర్గా చూస్తాం కదా. ఆ క్యారెక్టర్స్ వస్తే మామూలుగా చూస్తారు డైరెక్ట్గా చూస్తే. కానీ మూవీ మాత్రం యాక్చువల్గా బాగుంది, మంచి ఎంటర్టైనింగ్. మూడు మూవీలు అదే ఫ్లోలో ఉంటుంది. అదే కామెడీ, యాక్షన్ అదన్నీ అదే ఫ్లోలో ఉంటుంది. మ్యాజిక్ మెయిన్. అసలు ఆ సర్ప్రైజులు చూసేకి విజువల్కి చాలా బాగుంటుంది. ఆ మ్యాజిక్ ట్రిక్స్ అయితే మెయిన్. ఈ మూవీ కాన్సెప్ట్ ఏమంటే ఫస్ట్ టూ మూవీస్ లాగే మెజిషియన్స్ ఒక బాగా బ్యాడ్ పీపుల్ ఉండే, డబ్బు ఎక్కువ పెట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఎత్తుకునేసి అందరికీ మామూలు జనాలకి పనిచేస్తూ ఉంటారు. ఇలాగే ఇప్పుడు కొత్త జనరేషన్ అనమాట. ముగ్గురు కొత్త జనరేషన్ యంగ్ పీపుల్, ఒక టీనేజర్స్ వస్తారు. ఆ టీనేజర్స్ పాత గ్యాంగ్ అందరూ కలిసి ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ మీద పడతారు. వాళ్ళు చాలా వర్స్ట్ పనులు చేసి ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బు ఎత్తడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ గ్యాంగ్కి పెద్ద మన మార్గన్ ఫ్రీమెన్ తాతగారు కూడా ఉంటారు. విలన్గా గాన్ గర్ల్ మూవీలో విలన్గా చేసిన రోస్మన్ పైక్, తనైతే నెక్స్ట్ లెవెల్ యాక్టర్. దాంట్లో చూసినాక కానీ మెయిన్ దాని తర్వాత మూవీస్లో పెద్దగా ఏం రాలా. దీంట్లో కూడా ఏమి సూపర్ అని చెప్పలేము, ఎందుకంటే మామూలు మన తెలుగు మూవీస్లో వచ్చే కార్పొరేట్ విలన్ అలాంటి రోల్ అనమాట. కానీ తన స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాన్ని చూసి కోప్పడింది అంటేనే మనకు ఓకే, తన క్యారెక్టర్ ఏమైనా చేయగలగరా అనేసి అలా ఫీల్ అవుతాము. తనకు చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. ప్రతి మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. క్లైమాక్స్లో ఒక మ్యాజిక్ రివీల్ లాగా ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తారు. దాని తర్వాత మనకి ఏమి మ్యాజిక్ యాక్చువల్గా జరిగిందనేసి మళ్ళీ చూపిస్తారు. అది జరిగేది క్లైమాక్స్లోనే. ప్రతి మూవీ ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడు మూవీస్లో క్లైమాక్స్ మెయిన్ ట్విస్ట్ ఉంటుంది ఏదో ఒకటి. ఈ మూవీలో కూడా ట్విస్ట్ చాలా బాగా వర్క్ అయింది. ఫస్ట్ మూవీ రేంజ్లో కాదు, కానీ నాకు సెకండ్ కన్నా ఇది బెటర్ అనిపించింది. కామెడీ కూడా చాలా బాగుంటుంది మూడు మూవీస్లో. ఈ మూవీలో ఇంకా ముగ్గురు యాడ్ అయ్యారు కాబట్టి ఇంకా టీనేజర్స్, వీళ్ళ ఏజ్ గ్యాప్, దాని మధ్యలో కొన్ని జోకులు, కొంచెం సెల్ఫ్ అవేర్గా ఫస్ట్ పార్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్, యాక్చువల్గా బయట షూటింగ్ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ మీద కొంచెం సెల్ఫ్ అవేర్ జోక్స్ అవంతా కూడా వేసుకొని, ఇంకా ఐలా ఫిషర్ ఫస్ట్ పార్ట్లో ఉన్న తను సెకండ్ పార్ట్లో మిస్ అయింది. తను మళ్ళీ పిలుచుకొచ్చి అసలు అందరూ ఉండేసరికి చాలా బాగుండింది. క్యారెక్టర్స్ అంతా గుంపుగా ఒక కుటుంబంలా ఒక బాగుండింది అసలు. సో ఒక మంచి ఫన్ కమర్షియల్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ చూసేయండి. ముందు పాటలు చూడకపోయినా కూడా చూసేయండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. పీస్.